గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు తమిళ అయితే చూసేసారు కదా, మేమైతే షిరిడీకి పోతున్నాం అనమాట. అదే మన వ్లాగ్. ఇప్పుడైతే చూసేసేయండి వీడియో. అయితే స్టార్ట్ అయినాం అన్నట్టు. ఈ నుంచి సిద్దిపేటకి అయితే పోవాలి. అంత లగేజ్ అయితే ఆటోలో అద్దేసిరు, లోపల కూర్చురు చెల్లెలు ఇట్లా. లోపల నుంచి మరి ఆడుతుండు. సిద్దిపేట న్యూ బస్ స్టాండ్కి అయితే వచ్చినాం. దిగుతురు. ఇప్పుడు బస్సులోనే అయితే పోవాలి. బస్సులో చూడరు ఎంత రష్ ఉందో, ఫ్రీ బస్ కదా, అట్లే ఉంటుంది. ఇప్పుడే కామారెడ్డిలో అయితే రీచ్ అయినాం. ఇంకా మా ఫ్యామిలీ వస్తుంది. అయ్యో ఇంకో ఉన్నదంటే మా వాళ్ళే. ముందైతే ఆడ స్టేషన్ ఉంది. అయ్యో లోపలికైతే ఎంటర్ అవుతున్నాం. రైల్వే స్టేషన్ ఇది. అయ్యో లోపలికైతే ఎంటర్ అయినాం. ఇప్పుడే సెకండ్ ప్లాట్ఫామ్ లైన్కి అయితే ట్రైన్ వస్తుంది. డాడీ పోవాలి. ఇదంతా మా ఫ్యామిలీ వెనకాల. ఇటు ఇక డాడీ, చెల్లె, బావ లోపలికి. ఇక మా వాళ్ళు ఎంత ముంగడికి వద్దరు. ట్రైన్ వచ్చింది. అయ్యో బాబాయ్, అక్క వాళ్ళు, చెల్లె, మమ్మీ, డాడీ అందరూ. అయ్యో మా తాత. ప్లేట్స్ అయితే మా బావ నేను తీసుకోవడానికి వచ్చినాం సార్. ఏమైతే అవుతుంది తీసుకున్నాం. ఉడుతున్నాం. ట్రైన్ టైం అవుతుంది. ట్రైన్ అయితే దగ్గరికి వచ్చిందంట. మళ్ళీ ఇక్కడ మిస్ అవుతుంది అని ఉడుకుతున్నాం. వీడనైతే మంకీస్ అయితే బాగున్నాయి. ఇదంతా ఇక మా ఫ్యామిలీ ఉన్నారు. కోతులకు భయపడుతున్నారు వీళ్ళందరూ. ఫస్ట్ ఏమో అక్కడ సైడ్ వస్తుందని చెప్పారు. ఇప్పుడేమో ఇటు సైడ్ అన్నారు. తొందర మళ్ళీ ట్రైన్ ఏడా మిస్ అవుతుంది అని ఇటు సైడ్ వచ్చినాం. అటు నుంచి ఏది కరెక్ట్ తెలుసుకోరు మా వాళ్ళు. అయితే ఆడికి పోయారు. ట్రైన్ అయితే వచ్చిందనమాట. మేమైతే ట్రైన్ ఎక్కినాం. ఇక సీట్ అడ్జస్ట్మెంట్ అయితే అయింది ఇప్పుడే. డిన్నర్ అయితే స్టార్ట్ చేసారు మా వాళ్ళు. వాడు మా తమ్ముడు కాడు, బుడ్రి. వాడు మా బావ కూస్తున్నాడు. ఏం చేస్తున్నావు ఇటు బా? ఏం చేస్తున్నావు? ఆడ పైన ఇద్దరు కూర్చున్నారు. అడుగుడు రిషు, ఆమె పేరు రిషు. మీరు ఇద్దరు కోతులు కూర్చుని వీళ్ళిద్దరు. ఇప్పుడు మార్నింగ్ అయితే అయింది. అందరూ అయితే లేచిరు. మా బావ చూడరు. వ్యూ కోసం అయితే కిటికీ పక్కన కూర్చున్నాం. అయ్యో ఏమేమో చెల్లె. అందరు లేచిరు. ఇంకొక 1 అవర్ అయితే స్టాప్ అయితే వస్తుంది దిగిపోడే. ఇగో నెక్స్ట్ స్టేషన్ మాదే, ఇది కాదు. ఇక బోర్ కొడుతుందని ఇట్లా స్టేషన్ బయటకి అయితే వచ్చినాం. ట్రైన్ బయటికి. ఇది ప్రసోడ్ అంట, మహారాష్ట్ర. చిన్న ఉన్నాయి స్టేషన్లో మంచిగా. లోపటి నుంచి చూస్తురు. స్టాప్ అయితే వచ్చిందనమాట నగర్సోల్. దిగిరు అందరు. ఇక ఈమె చూడు, బ్యాగ్ కావాలట ఈమెకి. ఇప్పుడైతే వాళ్ళు ట్యాక్సీ కోసం అయితే వేడి వచ్చిన ట్రైన్ అయితే వెళ్ళిపోతుంది. మేమైతే ట్యాక్సీ కోసం అయితే పోతున్నాం. వాళ్ళే వచ్చారు ట్యాక్సీ వాళ్ళు. చూసుకోవచ్చు. ఇప్పుడు ట్యాక్సీ ఎక్కి అయితే షిరిడీకి అయితే పోవాలి. ట్యాక్సీ అయితే ఎక్కిర్రు అందరూ. చూడరు 15 మంది దాకా అలా ముందర డాడీ వాళ్ళు. అయ్యో టీ దానికి అయితే ఇక్కడ అయితే ఆగిరం. షిరిడీకి అయితే రీచ్ అయినాం. ఇక రూమ్లోకి అయితే పోతున్నాం. ఇదైతే బుక్ చేసిరంట. లోపలికి పోతున్నాం. అయ్యో ఇదంతా మా గ్యాంగ్ అనమాట. అంటే మా ఫ్యామిలీస్, 4 ఫ్యామిలీస్ ఇవి. మా బావ, మా బాబాయ్, మా డాడీ. లోపలికి కట్ట మరి. వాళ్ళది డాగ్ ఇది. ఈ నుంచి షిరిడి వ్యూ అయితే సూపర్ ఉంది. మొత్తం బిల్డింగ్స్ ఉన్నాయి, పెద్ద సిటీ అంట ఈ షిరిడి. అయి అటు పోవాలి. జూమ్ చేస్తుంది. ఆడుంటుంది అట గుడి. ఆడికి పోవాలి ఇప్పుడు.
స్నానాలు అయితే అవుతున్నాయి అందరి. దానికైతే హోటల్లోకి అయితే వచ్చినాం మా బావ నేను. లోపల అంబియన్స్ అయితే ఇట్లున్నాయి. దర్శనానికి అయితే స్టార్ట్ అయినాం మేము. అయ్యో ఇదంతా ఇగో మా పిన్ని మా బావ ఇగో చిక్కులు ఇగో హాయ్. ఇగో గుడి లోపలికి అయితే ఎంటర్ అయినాం. ఇక్కడ సాయిబాబాది విగ్రహం ఉంది పైన, చూసుకోవచ్చు. ఆడ వాటర్ అయితే వస్తున్నాయి అలా నుంచి. ఆడనైతే లోపల గుడిలో లైవ్ అవుతుంది కాబట్టి ఇక్కడ హారతి. అయ్యో ఇది లోపలికి అయితే పోవాలి ఇటు నుంచి. అయ్యో మా బాబాయ్ ఇట్లా లోపలికి అయితే పోతురు. సాయిబాబా విగ్రహం లోపలికి అయితే మొబైల్స్ డివైస్ అలా లేవంట, ఇలా పెట్టి పోవాలి. లోపల ఏం చూపించలేకపోతున్నాం మీకైతే. ఇగో ఇక్కడ పెట్టి పోవాలి. మా వాళ్ళు అయితే పెడుతురు. ఇగో మా చెల్లి ఇగో తిను అక్క, ఆడ ఉన్నాడు బావ. అయ్యో ఇక్కడ నిక్కులు చిన్న చెల్లె పిన్ని బాబాయ్. పండి ఇగో హాయ్ చెప్పు. అయితే అయిపోయింది. ఇగో బయటకి అయితే వచ్చినాం, కానీ లోపలికి అయితే మొబైల్స్ అలౌ చేయలేదు, అందుకే మొబైల్ తీసుకోవాలి. ఫోటోలు దిగుదామని అయితే లోపలికి అయితే పోతున్నాం. ఇక్కడ సాయిబాబా స్టాచ్యూ ఉంది పైన చూడు. ఇక్కడ సాయిబాబా చేసిన అవన్నీ అప్పటి అన్నీ ఉన్నాయన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ అందరు ఫోటోలు అయితే దిగుతారు అనమాట. మా డాడీ, మా చెల్లె, మా తాత ఫోటోలు దిగుతారంట వీళ్ళు. మా చిన్న తమ్ముడేమో ఆట ఆడుతుండే వీడు ఆడే. రే శుద్ధు రారా, జారుడు బండి ఆడుతుండు. అయితే అన్నదానం తినడానికి ఇంకైతే వెళ్తున్నాం. వీళ్ళంతా మావలే. ముందు నుంచి నడుచుకుంటూ అయితే ముంగటికి అయితే పోతున్నాం. ఇట్లా పోవాలి. ఆడ కిలోమీటర్ బోర్డు కనిపిస్తుంది. అటు నుంచి లెఫ్ట్ పోవాలంట. మస్తు రష్ ఉండే ఇవాళ, కానీ దర్శనం మాత్రం మంచిగా అయింది. లోపలికి అయితే ఫోన్ అలవ్ ఉంటే మొత్తం చూపించడం, కానీ ఫోన్ అలవ్ లేదు. అదే ఆలయం ఎంట్రీ అయితే వచ్చింది. ఇటు నుంచి నడుచుకుంటూ పోతున్నాం. అప్ప నుండి ఇప్పటికీ 1 కిలోమీటర్ దాకా నడిచినాం. అయ్యో ముంగట వీళ్ళు పోతుర్రు, వెనకాల ఆడ నుంచి మా పిన్ని వాళ్ళు వస్తారు. అయ్యో మా తాత, మా పిన్ని చెల్లె, మమ్మీ, అత్త. సాయిబాబాది విగ్రహం ఉంది. సాయిబాబా లోపలికి అయితే వచ్చినాం. లోపలికి పోవాలి. అక్కడ అన్న ప్రసాదం అయితే అవుతుంటుంది. ఇక్కడనే ఇప్పుడు తినుడు అయితే ఇదే అన్నమాట అన్నదాన సత్రం. లోపలికి అయితే వచ్చినాం. షిరిడి విజిటింగ్ అయితే అయిపోయింది. పోతున్నాం. ఏమైనా తీసుకొని అయితే పోతున్నా. ఎట్లా చేస్తుంది చూడు, ఇగో అంత పిచ్చి పిచ్చి చేస్తుంది. సరే గైస్, ఇదే మన వ్లాగ్ దీనికి. సరే ఓకే, సబ్స్క్రైబ్ అయితే చేయండి.